విద్యాశాఖలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. మంగళవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె దీక్ష శిబిరం వద్ద ఉరితాళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు చంటిబాబు మాట్లాడుతూ తక్షణం జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైంగా మార్చి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, జేఏసీ సభ్యులు సత్య నాగమణి, ఏ లోవరాజు, జి నారాయణ, శ్రీనివాస్, పి రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి పాదయాత్రలో ఇచ్చినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని అన్నారు, మరి ఈనాటికి కూడా 4.5 సంవత్సరాలుగా చూసాం. కానీ ఈనాటికి కూడా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదన్న ఉద్దేశంతో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా సమ్మె బాట కొనసాగుతూ ఉంది. మన బొత్స సత్యనారాయణ గారు మరి చర్చలకు పిలిచారు. పిలిచినే మరి సమగ్ర శిక్షల ఉద్యోగులకు అందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేస్తాను, అది కూడా మరి దఫాలుగా అమలు చేస్తానని మరి మమ్మల్ని నిరుత్సాహపరచడం జరిగింది. మరి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోయినట్లయితే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, గవర్నమెంట్ దిగొచ్చే వరకు కూడా ఈ సమ్మెను ఆపే పరిస్థితి లేదని ఈ సమగ్ర ఉద్యోగుల తరఫున తెలియజేయడం జరుగుతుంది.